హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'వడక్కన్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మేఘా అనే అమ్మాయికి ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి, నీ ఫ్రెండ్ రమణ్‌కి ఫోన్ చేసి మాట్లాడావా అని అడగ్గా, దానికి మేఘా, సార్ నేను తనకి కాల్ చేశాను కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తుంది. అది విన్న పోలీస్ ఆఫీసర్, అయితే రమణ్ నెంబర్ నాకు సెండ్ చేయి, నేను ట్రై చేస్తా అంటాడు. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రమణ్‌ని చూపిస్తారు. రమణ్ ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ప్రస్తుతం రమణ్ విదేశాల్లో ఉంటూ అక్కడి తన స్టూడెంట్స్‌కి పారానార్మల్ యాక్టివిటీ గురించి, దానికోసం ఉపయోగించే ఈఎంఎఫ్ మీటర్, ఈవీపీ మీటర్, ఇంకా లేజర్ థర్మోమీటర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా క్లాస్ అయిపోయాక రమణ్ అసిస్టెంట్ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన అన్న రమణ్తో, మీ ఫోన్కి మేఘా నెంబర్ నుండి చాలాసార్లు కాల్ వచ్చింది అని చెప్తుంది. మేఘా పేరు వినగానే రమణ్ ఇంటికి వెళ్ళాక తన ల్యాప్టాప్లో తను అండ్ మేఘా కలిసి దిగిన ఫొటోస్ చూసి తన మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే, పాస్ట్లో రమణ్ అండ్ మేఘా రిలేషన్షిప్లో ఉండేవారు అని అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రమణ్ అన్నాని కలిసి ఇద్దరు కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతూ ఉండగా, అదే టైంకి రమణ్కి కేరళ నుండి పోలీస్ ఆఫీసర్ ఏడీజీపీ జోసెఫ్ ఫోన్ చేసి, మీరు ఈ మధ్య టీవీ రియాలిటీ షోలో జరిగిన మర్డర్ కేసుల గురించి వినే ఉంటారు కదా అనగా, దానికి రమణ్, సారీ సార్ నేను చూడలేదు అనగా, జోసెఫ్ తనతో, ఇది చాలా మిస్టరీ కేసు, 7 మిస్టరీ డెత్స్ జరిగాయి, ఆ 7గురిలో ఒకరు మేఘా హస్బెండ్, తనే ఆ టీవీ రియాలిటీ షోకి డైరెక్టర్ అని అంతా చెప్తాడు. అదంతా విన్న రమణ్ తర్వాత ఆ కేసు గురించి న్యూస్ కూడా చూస్తాడు. అదంతా చూశాక రమణ్కి ఈ కేసులో బిజోయ్ అనే వ్యక్తిపై అనుమానం ఉంది అని, అయితే తను ఇప్పుడు కోమాలో ఉన్నాడు అని, తన బాడీలో కార్బన్ మోనాక్సైడ్ ఉన్నట్లు తెలిసింది అని, బిజోయ్ కోమా నుండి బయటికి వచ్చేదాకా అసలు నిజాలు తెలియవు అని తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఈ రియాలిటీ టీవీ డెత్స్ వెనుక సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నట్లు చెప్తూ ఉంటారు. అలా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న రమణ్ మరుసటి రోజే తన గర్ల్ ఫ్రెండ్ అన్నతో పాటు మేఘా ఇంటికి వెళ్తాడు. మేఘా రమణ్ని చూడగానే తనని హగ్ చేసుకుని కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఇంకా అక్కడే పోలీస్ ఆఫీసర్ జోసెఫ్ కూడా ఉంటాడు. అలా అందరూ కాసేపు ఆ కేసు గురించి మాట్లాడుకుంటారు. తర్వాత రమణ్ మేఘాని, నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నావా అని అడగ్గా, దానికి మేఘా, లేదు నా పేరెంట్స్ కూడా నాతో పాటే ఉండేవారు, అయితే నువ్వు ఈ కేసు గురించి ఇక్కడికి వస్తున్నావని తెలిసాక వారిని తమ ఇంటికి పంపించేశా, అదీ కాక నువ్వు ఇప్పుడు చాలా ఫేమస్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ జీవిస్తున్నావు, దాంతో మా ఫాదర్ నీ ముందు మరింత షో ఆఫ్ చేస్తాడు, అది నేను చూడలేను అంటుంది. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి జోసెఫ్ మేఘా ఇంటికి వచ్చి అన్నాని కలిసి తనతో కాలేజ్ టైంలో రమణ్ అండ్ మేఘాల రిలేషన్షిప్ గురించి చెప్తాడు. అలాగే మేఘా హస్బెండ్ రవి నాకు బెస్ట్ ఫ్రెండ్, అందుకే నాకు అన్ని విషయాలు చెప్పేవాడు అంటాడు. అలా కాసేపటికే మేఘా అండ్ రమణ్ కూడా అక్కడికి వస్తారు. అప్పుడే జోసెఫ్ ఆ రియాలిటీ టీవీ షో ఫుటేజ్ మొత్తం ఉన్న ఒక పెన్ డ్రైవ్ని రమణ్కి ఇచ్చి, ఒకసారి ఆ రియాలిటీ షో ఫుటేజ్ చూడు, నీకే అంతా అర్థమవుతుంది అని చెప్తాడు. ఇంకా తర్వాత రమణ్ ఆ పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేసి ఫుటేజ్ చూడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అన్న తన కెమెరాలో వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేయగా, రమణ్ మాట్లాడుతూ తను రవి రియాలిటీ షో ద హాంటెడ్ హౌస్ ఫుటేజ్ చూడబోతున్నామని చెప్తాడు. ఇంకా ద హాంటెడ్ హౌస్ ఇంట్రో వీడియోలో మనకు తెలిసే విషయం ఏంటంటే, రవి దీనికోసం 6 మంది కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి బ్రహ్మగిరి ఐలాండ్లోని ఒక బంగ్లాలో 15 రోజులు ఉండాలి అని, అలా ఆ బంగ్లాలో అన్నీ తట్టుకుని చివరి వరకు ఎవరైతే ఉండగలుగుతారో వారినే ఈ షో విన్నర్గా ప్రకటించి వారికి ₹1,00,00,000 ప్రైజ్ మనీ ఇస్తామని చెప్తాడు. ఇంకా అలా ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే, మీరా, శంభు, అలీనా, బిజోయ్, ఆషు అండ్ నారాయణ. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే, ఈ రియాలిటీ షో కోసం సెలెక్ట్ చేసిన బంగ్లా ఏదైతే ఉందో అది నిజంగా దెయ్యాల బంగ్లా కాదు, కంటెస్టెంట్ని భయపెట్టడానికి ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసిన బంగ్లా. ఆ బంగ్లాని ఎప్పుడూ ఒక ప్రాపర్ టీం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ బంగ్లాలో సీక్రెట్గా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటారు. ఈ టీం మొత్తాన్ని ఈ షో డైరెక్టర్ అయిన రవినే ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ టీం వారు ఇక్కడి నుండే ఆ బంగ్లాలో తాము ఏర్పాటు చేసిన దెయ్యం రూపం కనిపించేలా, హర్రర్ సౌండ్స్ వినిపించేలా చేస్తూ వారిని భయపెట్టడానికి అన్ని రెడీ చేసి ఉంటారు. సీన్ కట్ చేస్తే ఇంకా అలా 6 మంది కంటెస్టెంట్ని అదే రోజు సాయంత్రం ఒక మినీ వ్యాన్ ద్వారా బ్రహ్మగిరి ఐలాండ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడే ఆ 6 మంది మొబైల్స్ కూడా తీసుకుని వారిని ఒక బోట్ ద్వారా బ్రహ్మగిరి ఐలాండ్లోకి తీసుకెళ్తారు. ఇంకా అలా అక్కడ నుండి ఆ 6 మంది కంటెస్టెంట్ ట్రెక్కింగ్ చేస్తూ ఆ బంగ్లా దగ్గరికి బయలుదేరతారు. అలా మధ్యలో ఆ రియాలిటీ షోని హోస్ట్ చేసే
ఆర్కే వారితో మాట్లాడతాడు. అలా వారితో కాసేపు మాట్లాడి వారికి ఆ 6 మంది వెళ్ళే హాంటెడ్ హౌస్‌కి చెందిన కీ ఇచ్చి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి నేను మళ్ళీ 10 రోజుల తర్వాత మీతో కలిసి మాట్లాడతాను. ఆ తర్వాత విన్నర్ అయిన వారికి ₹1,00,00,000 ప్రైజ్ మనీ ఇస్తాను అని చెప్పి హోస్ట్ అక్కడి నుండి వెళ్ళిపోగా అందరూ ఇంకా ఆ హాంటెడ్ హౌస్ దగ్గరికి చేరుకొని లోపలికి ఎంటర్ అవుతారు. ఇంకా కంట్రోల్ రూమ్ నుండి టీమ్ ఆ హాంటెడ్ హౌస్‌లో జరిగేదంతా గమనిస్తూ ఉంటారు. ఇంకా అక్కడే డైనింగ్ టేబుల్‌పై వారి వారి పేర్లతో ఉన్న 6 బాక్సులు వారికి కనిపించగా అందరూ తమ పేర్లు ఉన్న బాక్స్ తీసుకుని చూడగా అందులో వారి రూమ్ కీ ఉండడంతో తమ తమ రూమ్స్‌లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి నిద్రపోతారు. మరోపక్క కంట్రోల్ టీమ్ ఆ 6 మందిని భయపట్టాలి అనే తమ పని మొదలు పెడతారు. మొదట మీరా తన రూమ్‌లో నిద్రపోతూ ఉండగా అప్పుడే మీరా రూమ్ డోర్స్‌ని ఎవరో కొడుతున్నట్లు శబ్దం చేస్తూ ఉండడంతో మీరా కొంచెం భయపడిపోగా అదే టైంకే కిటికీ దగ్గర ఒక దెయ్యం ఆకారం కనిపించేలా చేయడంతో అది చూసిన మీరా ఫుల్‌గా భయపడి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న మిగతా అందరూ మీరా రూమ్‌లోకి రాగా వారు వచ్చేలోగా కంట్రోల్ టీమ్ ఆ దెయ్యం ఆకారాన్ని హైడ్ చేస్తారు. ఇంకా మిగతా వారు మీరాని ఏం జరిగిందని అడిగి తెలుసుకుని కొత్త ప్లేస్ కాబట్టి అలా అనిపించి ఉంటుందిలే అని సర్ది చెప్తారు. కానీ అందరికీ లోపల భయం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో మరుసటి రోజు ఉదయం అందరూ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని తిని మీరా ఇంకా రాత్రి జరిగిందే ఆలోచిస్తూ భయంతో ఉండడంతో అది గమనించిన మిగతా అందరూ మీరా అది మర్చిపోవాలి అని రిఫ్రెష్ అయ్యేలా చేయడానికి హాంటెడ్ హౌస్ నుండి బయటికి వచ్చి ఆ ఐలాండ్ మొత్తం తిరిగి చూడడానికి వెళ్తారు. అక్కడికి దగ్గరలోనే ట్రీ హౌస్ కనిపించడంతో అందరూ దాని పైకెక్కి ఆ ప్లేస్ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇంకా అక్కడే వారికి ఒక పెద్ద చెట్టు కూడా కనిపిస్తుంది. దాని వేర్లు చాలా బలంగా ఉంటాయి. ఇంకా ఒక బాయిలర్ రూమ్ కూడా అక్కడే ఉంటుంది. అలా అందరూ చీకటి పడేదాకా ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తూ ఉంటారు. అలా చీకటి పడ్డాక అందరూ బంగ్లా దగ్గరికి చేరుకొని బంగ్లా ముందు భాగంలో క్యాంప్ ఫైర్ వేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకే కంట్రోల్ రూమ్ నుండి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. కంట్రోల్ టీం వారితో మీ అందరికీ ఇప్పుడు ఫస్ట్ టాస్క్ స్టార్ట్ కాబోతుంది అని చెప్తారు. నిజానికి షో రూల్స్ ప్రకారం ప్రతిరోజు రాత్రి ఒక టాస్క్ ఇవ్వబడుతుంది. ఇంకా ఈరోజు టాస్క్ ఏంటంటే ఈ 6 మంది ముగ్గురుగా 2 టీమ్స్‌గా డివైడ్ అయ్యి ఆ బంగ్లాకి సౌత్ సైడ్ ప్లేస్‌లో వెళ్తే అక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో పనిచేసిన విలియమ్స్ అక్కడ ఇంట్లో ఒకప్పుడు ఉండేవాడు అని. అయితే ఒకరోజు విలియం తన 2 పిల్లలు అండ్ తన భార్యని గన్‌తో షూట్ చేసి చంపి తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని. అయితే ఇప్పటికీ ఆ ఇంట్లో ఆ ప్లేస్‌లో ఆ 2 పిల్లల ఏడుపు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని. అందుకే ఇప్పుడు ఈ 2 టీమ్స్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు తమతో పాటు ఈఎంఎఫ్, ఈవీపీ అండ్ లేజర్ థర్మోమీటర్ లాంటి పారానార్మల్ యాక్టివిటీని గుర్తించే వస్తువులు తీసుకుని అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి అందరూ అనుకుంటున్నట్టు అక్కడ ఇప్పటికే విలియమ్స్ అండ్ తన ఫ్యామిలీ ఆత్మలు ఉన్నాయో లేదో కనుక్కోవాలి. అదే వారి టాస్క్ అని ఉంటుంది. దాంతో ఆ 6 మంది 2 టీమ్స్‌గా డివైడ్ అయ్యి ఆ ప్లేస్‌కి వెళ్ళి భయపడుతూనే ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తూ ఉంటారు. అయితే అదంతా గమనిస్తున్న కంట్రోల్ టీం వారిని మరింత భయపెట్టడంతో అందరూ ఫుల్‌గా భయపడిపోతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రాత్రి కంట్రోల్ టీం వారికి ట్రెజర్ హంట్ టాస్క్‌ని ఇస్తుంది. ఈ టాస్క్‌లో కూడా కంట్రోల్ టీం ఆ 6 మందిని భయపెడుతూనే ఉంటారు. ఇంకా ఆ 2 టీమ్స్ వాళ్ళు టాస్క్‌లో భాగంగా ఖజానా వెతుక్కుంటూ వెళ్తారు. ఇంకా అలా శంభు టీం వాళ్ళు ఆ పెద్ద చెట్టు దగ్గరికి చేరుకొని ఆ చెట్టు కాండం భాగంలో చెట్టు లోపలికి వెళ్ళడానికి చిన్న చెక్క డోరు ఉండడం చూసి శంభు లోపల పక్కగా ట్రెజర్ ఉంటుంది అనుకుని డోర్ని వెనక్కి గట్టిగా లాగడంతో ఆ డోరు విరిగిపోయి లోపల నుండి ఏదో శక్తి బయటికి వచ్చినట్లు అనిపిస్తుంది. అలాగే ఆ చెక్క శంభు మెడకి గుచ్చుకొని గాయం కూడా అవుతుంది. దాంతో అందరూ తిరిగి బంగ్లా దగ్గరికి చేరుకుంటారు. అలాగే శంభు గాయానికి మందు రాస్తారు. మరోపక్క షో డైరెక్టర్ రవి తన కంట్రోల్ టీంకి ఫోన్ చేసి రేపు మీకు బ్రేక్ డే, అందుకే అందరూ బేస్ క్యాంప్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు రాత్రి ఆ 6 కంటెస్టెంట్స్ చిల్ అవుతూ ఉంటారు. ఇంకా క్యాంప్ ఫైర్ దగ్గర నారాయణ అండ్ శంభు డ్రింక్ చేస్తూ ఉంటారు. అయితే అప్పుడే వారికి అడవిలో నుంచి ఎవరో డ్రమ్స్ వాయిస్తున్న సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అవుతుంది. ఆ సౌండ్స్ విన్న నారాయణ అక్కడ ఎవరో ఉన్నారు అని శంభు వద్దు అని చెప్తున్నా సరే తాగిన మత్తులో శంభుని తీసుకుని ఆ సౌండ్స్ వినిపించిన వైపు వెళ్ళి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇంకా అక్కడే ఆ పెద్ద చెట్టుని చూసిన శంభు తాగిన మత్తులో దాని వేరు భాగంలో ఉన్న తొర్రలో మందు బాటిల్ పగలగొట్టి మంట పెట్టి పాస్ కూడా పోస్తాడు. అప్పుడే మిగతా వారు అక్కడికి వచ్చి ఆ మంటల్ని ఆర్పి వారిని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అలా ఆ ఫుటేజ్ అక్కడ దాకా చూసిన రమన్ వీడియోని పాజ్ చేసి పక్కకి వెళ్ళి తన ఫ్రెండ్ ఆయేషా మేడంకి ఫోన్ చేసి బ్రహ్మగిరి ఐలాండ్ గురించి అడుగుతాడు. నిజానికి ఆయేషా మేడం ఒక ఫ్లోకర్ అండ్ ఆంథ్రోపాలజీ ఎక్స్పర్ట్. ఆయేషా మేడం రమన్తో ఆ ప్లేస్లో అధిక మొత్తంలో ట్రైబల్స్కి చెందిన యోధుల సమాధులు ఉన్నాయని తెలిసిందే, నేను మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్తుంది. ఇంకా అది విన్న రమన్ కాల్ కట్ చేసి వచ్చి మళ్ళీ వీడియో ప్లే చేసి చూడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో ఉన్న నారాయణని బిజోయ్ బంగ్లాలోకి తీసుకుని
వచ్చి సోఫాలో కూర్చొని పెట్టగా మందుమత్తులో నారాయణ నిద్రలోకి జారుకుంటాడు. ఇంకా మిగతా అందరూ తమ తమ రూమ్స్లోకి వెళ్ళగా అశు మాత్రం నారాయణ దగ్గరే ఉంటుంది. అయితే అప్పుడే శంభు బంగ్లాకి దగ్గరలో ఉన్న బావి వైపుగా వెళ్ళడం చూసి తన వెనకాలే వెళ్తుంది. అయితే ఆ బావి దగ్గరికి వెళ్ళగానే శంభు కనిపించకుండా మాయమవుతాడు. అయితే ఆశుకి డౌట్ వచ్చి ఆ బావిలోకి తొంగి చూడగా బావిలో శంభు శవాన్ని చూసిన అశు షాక్ అయ్యి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న మీరా, అలీనా అండ్ బెజోయ్ అక్కడికి వచ్చి భయపడిపోతున్న ఆశుని చూసి ఏం జరిగిందని అడగ్గా తను బావి వైపు చూపించడంతో అందరూ కలిసి బావి దగ్గరికి వెళ్ళి బావికి ఉన్న తాడుని పైకి లాగి చూడగా శంభు శవం కాలిపోతున్నట్లు కనిపించడంతో అది చూసి అందరూ ఫుల్గా భయపడిపోయి అక్కడ నుండి బంగ్లా వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళగా అప్పుడే బంగ్లాలో ఉన్న లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆఫ్ అవుతాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాక ఫుల్గా భయపడిపోతూ ఉండగా అదే టైంకే అక్కడ వారికి నిప్పు రవ్వల అడుగులతో ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించడంతో అది చూసిన అందరూ మరింత భయపడిపోయి అక్కడ నుండి ఎలాగైనా వెళ్ళిపోవాలి అని వాకీ టాకీల ద్వారా షో టీంని కాంటాక్ట్ అవ్వాలని చూస్తారు. కానీ ఆ రోజు కంట్రోల్ టీంని రవి లీవ్ తీసుకుని ఎంజాయ్ చేయమని చెప్పి ఉండడంతో వారు బేస్ క్యాంప్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా అప్పుడే బంగ్లాలో కంట్రోల్ టీం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు కూడా బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరా, అశు, అలీనా ఫుల్గా భయపడి ఏడుస్తూ ఉండగా అదంతా చూస్తున్న నారాయణ భయంతో బంగ్లా నుండి బయటికి పరిగెత్తగా బిజోయ్ తనని ఆగమని తన వెనకాలే పరిగెడతాడు. ఇంకా అలా నారాయణ బంగ్లాకి దగ్గరలోనే ఉన్న బాయిలర్ రూమ్లోకి వెళ్తాడు. అది చూసిన బిజోయ్ కూడా తన వెనకాలే వెళ్ళి బాయిలర్ రూమ్ డోర్స్ ఓపెన్ చేసి అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే నారాయణపై అప్పుడే అగ్గిరవ్వలు పడి తన బాడీ మొత్తం బూడిదైపోతుంది. అది చూసిన బిజోయ్ భయంతో అక్కడ నుండి మళ్ళీ బంగ్లాలోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఫుల్గా ఏడుస్తూ ఉండడంతో అది చూసిన మీరా, అలీనా అండ్ అశు తనని ఏం జరిగిందని అడగ్గా బిజోయ్ భయపడుతూనే అక్కడ నారాయణ అని చెప్పబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి నారాయణ వచ్చి ఏంట్రా చెప్తున్నావు అంటాడు. నారాయణని చూసిన బిజోయ్ షాక్ అయ్యి ఇందాక తను చూసిందే నిజమా లేక భ్రమణ అనే కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు. నారాయణ అక్కడే సోఫాలో కూర్చొని బిజోయ్ వైపే చూస్తూ ఉంటే బిజోయ్ టెన్షన్ పడుతూ వాటర్ అడగడంతో మీరా వాటర్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది. అయితే అప్పుడే కంటికి కనిపించని అదృశ్య శక్తి మీరాపై అటాక్ చేస్తూ తన జుట్టు పట్టుకొని తన బాడీని గాలిలోకి లేపి పడేస్తూ ఉండడంతో మీరా భయంతో గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న బిజోయ్, అశు, అలీనా కిచెన్లోకి వచ్చి చూడగా అప్పటికే మీరా తల మైక్రోవేవ్లో కాలుతూ ఉంటుంది. అది చూసిన ముగ్గురు ఫుల్గా భయపడి బయటికి రాగా అప్పుడే నారాయణ కూడా వారిపై అటాక్ చేయబోతాడు. అప్పుడే వారికి తను నారాయణ కాదు అని అర్థమయ్యి అక్కడ నుండి పారిపోవాలని చూడగా అప్పుడే నారాయణ అశు అండ్ అలీనాపై అటాక్ చేసి వారిని చంపేయగా అది చూసిన బిజోయ్ భయంతో అక్కడ నుండి పారిపోతూ అక్కడే తనకి ఒక నది కనిపించగా ఆ నదిలోకి దూకేసి ఉంటాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో అలా ఆ వీడియో ఫుటేజ్ చూసిన రమన్ కిచెన్లో మీరాపై ఆ అదృశ్య శక్తి అటాక్ చేసినది పదే పదే పాజ్ చేస్తూ చూస్తూ ఉండగా అక్కడ తనకి ఒక దెయ్యం ఆకారం కనిపిస్తుంది. ఇది కంట్రోల్ టీం పని కాదు అని అర్థమవుతుంది. ఇంకా నారాయణ ఫేస్ కూడా అగ్నిరవ్వలు కక్కుతూ కనిపిస్తుంది. ఇంకా అలా వారిలో బిజోయ్ మాత్రమే అక్కడ నుండి తప్పించుకొని నదిలోకి దూకి తన ప్రాణాలు కాపాడుకొని ఉంటాడు. కానీ తను కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా విషయం అర్థమైన రమన్ అసలు బ్రహ్మగిరి ప్రాంతంలో పాస్ట్లో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలి అని తన ఫ్రెండ్ ఆయేషా దగ్గరికి వెళ్ళి కలవగా ఆయేషా రమన్తో నేను బ్రహ్మగిరి ఐలాండ్ పూర్వ చరిత్ర గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. అయితే అది రాయబడలేదు కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా తెలిసింది అని బ్రహ్మగిరి ప్రాంతంలో జరిగింది చెప్తుంది. 1775 సంవత్సర కాలంలో బ్రహ్మగిరిలోని ప్రాంతానికి కులశేఖరన్ అనే వ్యక్తి అక్కడి ప్రజలకి తనే రాజులాగా ఉండేవాడు. కులశేఖరన్ పవర్ఫుల్ అండ్ డేంజరస్. అంతేకాక తనకి ఆడవారు అంటే మోహం ఎక్కువగా ఉండేది. అందుకే అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఏం చేసైనా సరే ఆ అమ్మాయిని దక్కించుకొని అనుభవించేవాడు. ఇంకా అదే ప్రాంతంలో ఒక అందమైన అమ్మాయి కూడా ఉండేది. తన పేరు ముకిల్. ఆ అమ్మాయి అందానికి అక్కడి మగవారందరూ ఫిదా అయ్యేవారు. అయితే కులశేఖరన్ కన్ను కాస్త ముకిల్ మీద పడి తనని తన దాన్ని చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అందుకే అప్పటికే భార్యా పిల్లలు ఉన్న కులశేఖరన్ మొత్తానికి ముకిల్ అందం మత్తులో పడి తనని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా కులశేఖరన్ అప్పటికే అక్కడి ప్రాంతంలోని చాలామంది అమ్మాయిలను అనుభవించి ఉంటాడు. ఈ విషయం ముకిల్కి తెలిసినా సరే తనకి కులశేఖర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా సరే కులశేఖరన్ అక్కడి వారికి రాజులాగా కాబట్టి తన మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పరు. దాంతో ముకిల్కి మరో దారి లేక కులశేఖరన్తో తాళి కట్టించుకుని తనకి భార్య అవుతుంది. అయితే అప్పటికే వయసు అయిపోయిన కులశేఖరన్ ఏ రోజు కూడా ముకిల్ కామ కోరికలను సాటిస్ఫై చేయలేకపోతూ ఉంటాడు. దాంతో కులశేఖరన్కి ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. తను ముకిల్ని సాటిస్ఫై చేయలేకపోతున్నా కాబట్టి ముకిల్ మరొక వ్యక్తితో ఎక్కడ శారీరక సంబంధం పెట్టుకుంటుందో అనే భయంతో ముకిల్ని ఎప్పుడు తన రూమ్ నుండి బయటికి కూడా రానివ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. అయితే కేవలం సంవత్సరంలో ఒక రోజు మాత్రమే బయటికి తీసుకొస్తూ
ఉంటాడు. అది ఎప్పుడు అంటే ఆ ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి తియం ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు తక్కువ జాతికి చెందిన కుంజు అనే వ్యక్తి బాడీలోకి దేవత ఆవహించి నాట్యం చేస్తూ ఉంటాడు. అక్కడి ప్రజలందరూ ఈ తియం ఫెస్టివల్‌లో పాల్గొంటూ ఉంటారు. ఇంకా కుంజు తమ వంశ పారంపర్యంగా వస్తున్న పద్ధతి ప్రకారం వేషధారణ చేసుకుని అదే పెద్ద చెట్టు దగ్గర నాట్యం చేయగా అప్పుడే కుంజు శరీరంలోకి దేవత ఆవహిస్తూ ఉంటుంది. నిజానికి కుంజు ఫ్యామిలీ వంశస్థులు వంశపారంపర్యంగా దేవతకి ప్రియ భక్తులు. అందుకే దేవత వారి శరీరంలోకి మాత్రమే వస్తూ ఉంటుంది. ఇంకా అలా కుంజి ఫ్యామిలీలోని ఎవరి శరీరంలోకి అయితే దేవత ఆవహిస్తూ ఉంటుందో వారు ఆడవారితో ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోకుండా పవిత్రంగా ఉంటారు. అయితే అలా ఒకసారి తియం ఫెస్టివల్ జరుగుతూ ఉండగా కులశేఖరన్ ముకిల్ని అక్కడికి తీసుకుని రాగా ముకిల్ కామచూపు కుంజు మీద పడుతుంది. ఎందుకంటే కుంజు కూడా తనలాగే ఇంకా ఎలాంటి కోరికలు అనుభవించకుండా ఉన్నాడు అని. ఇంకా అలా ముకిల్ తన కామచూపుతో కుంజు కలలోకి చూస్తూ కుంజుని తన వైపు తిప్పుకుంటుంది. కుంజు కూడా ముకిల్ అందానికి ఫిదా అయ్యి తనని తాను మర్చిపోయి ముకిల్తో సంభోగం చేస్తాడు. అలా ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. అయితే అది కాస్త కులశేఖరన్ చాటుగా చూసి కోపంతో రగిలిపోతాడు. ఇంకా తర్వాత కుంజు మళ్ళీ నాట్యం చేస్తూ దేవత తన శరీరంలోకి ఎప్పట్లాగే ఆవహిస్తుంది అనుకోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే కుంజు శరీరంలోకి దేవత రాదు. ఎందుకంటే మునపట్లాగా కుంజు పవిత్రంగా లేడు కాబట్టి, ముకిల్తో కలిశాడు కాబట్టి. దాంతో కుంజు శరీరంలోకి దేవత పూర్తిగా ఆవహించదు. దాంతో అక్కడి వారందరూ భయపడిపోగా అప్పుడే కులశేఖరన్ కుంజు మీద కోపంతో తన మనిషికి దేవత ఆవహించినట్లు చేసి తన ద్వారా అక్కడే ఉన్న త్రిశూలంతో కుంజుని పొడిచి చంపేయిస్తాడు. అయితే కుంజు అప్పుడు అలా పూర్తిగా మనిషిగా కాకుండా పూర్తిగా దేవత ఆవహించిన శరీరంలా కాకుండా మధ్యలో మనిషికి దేవునికి మధ్య స్థితిలో ఉన్నప్పుడు చనిపోవడంతో తన ఆత్మ బ్రహ్మగిరి ప్రాంతంలోనే ఉండిపోయి తర్వాత అక్కడి ప్రాంతంలో కరువు తాండవించి మనుషులు జంతువులు చనిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ జరిగిందంతా తెలుసుకున్న అక్కడి రాజా పెరుమాల్ దీనంతటికీ కారణం కుంజు ఆత్మనే అని వేద పండితులతో కలిసి కుంజు ఆత్మని బంధించి కుంజు ఎక్కడైతే నాట్యం చేసి దేవత శరీరంలోకి వస్తుందో అదే పెద్ద చెట్టు కాండ భాగంలో తొర్ర చేసి అందులో కుంజు ఆత్మని బంధించి దానికి చెక్క తలుపులు చేసి క్లోజ్ చేసి ఉంటారు. ఇంకా అక్కడికి ఎవరూ వెళ్లకుండా ఆ చెట్టు ఉన్న ప్రాంతానికి నాలుగు వైపులా నది ప్రవహించేలా చేయడంతో 200 సంవత్సరాల దాకా అక్కడికి ఎవ్వరూ వెళ్ళి ఉండరు. అలా ఆయేషా జరిగిందంతా చెప్పి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో అక్కడి మేనేజర్ విలియమ్స్ తన ఫ్యామిలీతో పాటు ఇక్కడే బంగ్లా నిర్మించుకుని ఉండేవాడు. అయితే తనకి అక్కడ కొన్ని భయంకరమైన సంఘటనలు జరిగాక విలియమ్స్ తన ఫ్యామిలీతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు అని, ఇంకా రవి రియాలిటీ షోలో కంటెస్టెంట్ని భయపెట్టడానికే తన ఫ్యామిలీని చంపి ఆత్మహత్య చేసుకున్నాడని రవి అబద్ధం చెప్పాడు అని, తర్వాతే ఈ సంఘటన జరిగిందని అంతా చెప్తుంది. ఇంకా కుంజు స్టోరీ విన్న రమన్ బ్రహ్మగిరికి వెళ్ళి అక్కడ మిస్టరీ తెలుసుకోవాలని బయలుదేరగా మేఘా అండ్ అన్నా కూడా తనతో పాటు వెళ్తారు. అలా అందరూ బ్రహ్మగిరి ఐలాండ్లోని బంగ్లాకి చేరుకుంటారు. ఇంకా రమన్ అర్ధరాత్రి ఎప్పుడు అవుతుందా, స్కేరీ ఇన్సిడెంట్ నిజంగా జరుగుతాయా అని అలా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అయితే అలా కాసేపటికే సడన్గా మేఘా కూర్చున్న చైర్ని ఏదో అదృశ్య శక్తి వెనక్కి లాగడంతో అందరూ ఫుల్గా భయపడిపోగా రమన్ వారికి ధైర్యం చెప్పి తన డివైజెస్ ద్వారా అక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందేమో అని చెక్ చేస్తాడు. ఇంకా అప్పుడే మేఘా బాడీలోకి ఏదో ఆత్మ ప్రవేశించినట్లుగా అక్కడే ఉన్న అన్నాపై అటాక్ చేసి తనని చంపాలి అని చూస్తుంది. అది చూసిన రమన్ మేఘా నుండి అన్నని కాపాడాలని మేఘాని వెనక్కి లాగబోగా ఎంత ప్రయత్నించినా సరే మేఘా వెనక్కి రాదు. దాంతో రమన్కి మేఘా బాడీలోకి ఏదో ఆత్మ ప్రవేశించిందని అర్థమయ్యి చాలా కష్టపడి మేఘా నుండి అన్నాని కాపాడి మేఘాని తాడుతో ఐరన్ చైర్కి కట్టిపడేసి ఆ బంగ్లాలో జరిగే పారానార్మల్ యాక్టివిటీస్ అన్ని చూస్తూ అన్నాని మేఘా దగ్గరే ఉండమని చెప్పి బంగ్లా అంతా తిరిగి చూడ్డానికి వెళ్ళగా ఇక్కడ మేఘా అన్నాతో నా బాడీలో ఎలాంటి ఆత్మ లేదు, నా కట్లు విప్పేయని ఏడుస్తూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో అది నమ్మిన అన్న మేఘా కట్లు విప్పేయడంతో మేఘా బాడీలోని ఆత్మ మళ్ళీ అన్నాపై అటాక్ చేసి తనని చంపబోతుంది. అయితే అప్పుడే రమన్ అక్కడికి వచ్చి అన్నాని మేఘా నుండి కాపాడుతాడు. అయితే అప్పుడే మేఘా తన బట్టలు మొత్తం విప్పేసి రమన్ ముందుకు వచ్చి ఏంటి అలా చూస్తున్నావు, నీకోసమే ఈ కామ కోరికలతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, నన్ను అనుభవించు అంటుంది. అది చూసిన రమన్ షాక్ అయ్యి మేఘాకి బట్టలు వేయాలని ఎంత ట్రై చేసినా సరే మేఘా మాత్రం రమన్ని సెడ్యూస్ చేస్తూనే ఉండడంతో అదంతా చూస్తున్న రమన్కి మేఘా బాడీలో ఉంది ముకిల్ ఆత్మనే అని అర్థమవుతుంది. నిజానికి ముకిల్ తన జీవితంలో కుంజుతో ఒక్కసారి మాత్రమే సాటిస్ఫై అయ్యి ఉంటుంది. తర్వాత తన భర్తకి ఈ విషయం తెలిసి ముకిల్ని చంపేసి ఉంటాడు. అందుకే తన కామ కోరికలు తీరక ముకిల్ ఆత్మ ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు రమన్ కూడా కుంజులాగే తక్కువ జాతికి చెందినవాడే కాబట్టి తనతో ఇంటిమేట్ అవ్వాలని చూస్తుంది. అయితే రమన్ చాలా కష్టపడి మేఘాకి బట్టలు వేసి తనను మళ్ళీ బంధిస్తాడు. ఇంకా అప్పుడే రమన్కి తన డివైసెస్ ద్వారా బంగ్లా బయట మరొక ఆత్మ ఉంది అని తెలిసి
ఆ ఆత్మ ఎవరో తెలుసుకోవడానికి బయటికి వెళ్తాడు. అలా రమన్ బయటికి వెళ్ళి మళ్ళీ బంగ్లాలోకి రాగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ రెండవ ఆత్మ రమన్ బాడీలోకి ప్రవేశించి ఉంటుంది. అది గమనించిన అన్న ఇప్పుడు మేఘా అండ్ రమన్ ఇద్దరి బాడీస్లో కూడా ఆత్మలు ఉన్నాయని భయంతో ఆ బంగ్లా నుండి బయటికి పారిపోతూ అక్కడే ఉన్న ట్రీ హౌస్ ఎక్కి దాక్కుంటుంది. అలా కాసేపటికే ఏం జరిగి ఉంటుందో తెలియదు కానీ అన్న ట్రీ హౌస్ నుండి కింద పడి చనిపోయి ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన రమన్ అన్న డెడ్ బాడీని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా అసలు అన్నాని ఎవరు చంపారో తెలుసుకోవాలి అని వెంటనే బంగ్లాలోకి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి కుంజు ఆత్మ రమన్ బాడీలోకి ప్రవేశించి అన్న వెంటపడే ట్రీ హౌస్ పై నుండి కిందికి తోసి తనని చంపేసి ఉంటాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన రమన్ తనే అన్నాని చంపేశాను అని చాలా ఎమోషనల్ అవ్వగా అప్పుడే రమన్ బాడీలోకి మళ్ళీ కుంజు ఆత్మ ఆవహించి అక్కడే నదిలో స్నానం చేసి దేవతని ప్రసన్నం చేసుకోవడానికి తమ వంశ పారంపర్య పద్ధతి ప్రకారం రెడీ అయ్యి అదే పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి నృత్యం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి రమన్ కూడా కుంజు వంశస్థుడే అయ్యి ఉంటాడు. మరో పక్క మేఘా నార్మల్ అయ్యి అక్కడికి వచ్చి రమన్ని అలా చూసి షాక్ అయ్యి అప్పటికే రమన్ నృత్యం చేసి అలసిపోయి స్రో కోల్పోగా మేఘా రమన్ని బలవంతంగా కారులో ఎక్కించుకొని అక్కడ నుండి తీసుకుని వెళ్తుంది. అప్పుడే రమన్ నార్మల్ కాగా అదే టైంకే అయేషా రమన్ ఫోన్కి ఒక మెసేజ్ చేస్తుంది. అందులో మీరు మాత్రం ఆ పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి నృత్యం చేసి పూజ చేయకండి, అలా చేస్తే కుంజు ఆత్మ పూర్తిగా శక్తివంతంగా మారిపోతుంది అని చెప్పగా అది విన్న రమన్ అండ్ మేఘా షాక్ అవుతారు. ఇంకా అప్పటికే రమన్ బాడీలోని కుంజు ఆత్మ పూజ చేసి ఉండడంతో తన బాడీలో కుంజు ఆత్మ ఉంది అని అర్థమైన రమన్ రాత్రి అయితే కుంజు ఆత్మ పూర్తి శక్తివంతంగా మారిపోతుంది అని తను చనిపోతే కుంజు ఆత్మ కూడా ఇప్పుడు పూర్తిగా సృష్టిలో కలిసిపోతుందని కారుని వేగంగా నదిలోకి దూకించి చనిపోతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మేఘా కూడా రమన్తో పాటే చనిపోతుంది. ఎందుకంటే రమన్ అండ్ మేఘా కాలేజీ డేస్లో ప్రాణంగా ప్రేమించుకుని ఉంటారు. అయితే మేఘా ఫాదర్ రమన్ది తక్కువ జాతి వాడు అని, జాబ్ లేదు అని వారి ప్రేమ పెళ్లికి ఒప్పుకొని ఉండడు. కానీ అప్పటికే రమన్ అండ్ మేఘా తము చనిపోయినా కూడా కలిసే చనిపోవాలని మాట ఇచ్చుకుని ఉంటారు. అంతేగాక ఇప్పుడు మేఘా హస్బెండ్ కూడా చనిపోయి ఉంటాడు కాబట్టి ఒంటరిగా ఉన్న మేఘా కూడా రమన్తో పాటే చనిపోవాలని ఫిక్స్ అవ్వడంతో అలా ఇద్దరూ చనిపోతారు. ఇంకా రమన్తో పాటే కుంజు ఆత్మ కూడా సృష్టిలో కలిసిపోతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.